అల్లు అర్జున్ రిమైండ్ అయిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా అల్లు అర్జున్ మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టారు, ఈ సెక్షన్స్ ఎటువంటి పరిణామాలు, ఎటువంటి శిక్షలు ఉంటాయి, అదేవిధంగా అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ బెయిలబులా లేకుంటే ఏ సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వవచ్చు అనే విషయాల మీద మనకు ఒక విశ్లేషణ చేసుకుందాం. ప్రాథమికంగా సెక్షన్ 105 చూస్తే ఇంతకుముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ప్రకారం ఎవరన్నా వ్యక్తి తన చర్యల ద్వారా, తన నిర్లక్ష్యపూరితమైన చర్యల ద్వారా లేదంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది 105లో చెప్పబడింది. 105కి దీనిలో ఉన్న విభాగాల ప్రకారం ఒక్కొక్క విభాగానికి 5 నుండి జీవితకాలం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సెక్షన్ మెజిస్ట్రేట్ పరిధిని మించి ఉన్నది కాబట్టి సెషన్స్ కోర్టులో బెయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం చూసినట్టయితే క్వాష్ పిటిషన్ని కూడా రిమాండ్ యాక్సెప్ట్ అయిన కారణంగా దీనిలో వాయిదా అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 105 మనం తీసుకుంటే ఒక ప్రమాదానికి కారణం కావడం, ఒక వ్యక్తి మృతికి కారణం కావడం. అయితే ఈ వ్యక్తి మృతికి ఉద్దేశపూర్వకంగా లేకుంటే తన నిర్లక్ష్యం ద్వారా కారణం కావడం అనేది 105లో చెప్పబడడం జరిగింది. అయితే ఈ 105 దీనిలో ఉండే విభాగాల ప్రకారము ఈ మృతికి కారణమైన వ్యక్తి, ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ తన కాన్వాయ్తో, ఇంతకుముందు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు వేయడం జరిగింది. ఒక స్త్రీ, అదే మనం రేవతి గారు అని చెప్పి ఒక ఆమె మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆమె 2 పిల్లలు కూడా దాంట్లో ఉండేది. ఆ స్టాంపేడ్లో ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది అల్లు అర్జున్ నిర్లక్ష్యమేనా లేకుంటే పోలీస్ వాళ్ళ అత్యుత్సాహమా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు నేను చర్చించడం జరిగింది. ఆడ లాఠీ చార్జ్ జరపడం అనేది పోలీస్ వారు తప్పని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే 105 అనే సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం మనం. పూరితమైన నరహత్యకు లేకుంటే హత్యకు విధించే శిక్షలను విధించరాదు. దీనిలో మనకు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నిర్లక్ష్యపూరితమైన చర్య, ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది ఒకటి మనం తీసుకుంటే, ఇంతకుముందు పార్ట్ 2 మనం చూస్తే ఉద్దేశపూర్వకంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యపూరితమైన వ్యవహార శైలితో ఒక వ్యక్తి మృతికి కారణం కావడం. అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు మర్డర్కి, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్కి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఒక వ్యక్తి అవుట్ ఆఫ్ యాంగర్, ఫిట్ ఆఫ్ అవుట్రేజ్ అంటాం మనం. అదేవిధంగా ఒక ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో చంపినప్పుడు దాన్ని మనం మర్డర్ అంటాం. అదేవిధంగా ఎటువంటి కారణం లేకుండా తన నిర్లక్ష్యం ద్వారా లేకుంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మృతికి కారణం కావడం, ఒక వ్యక్తిని చంపడం కాదు, ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది మనం పార్ట్ 2లో చూసుకుంటాం. అదేవిధంగా దీనిలో శిక్ష అనేది 5 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు ఉంటుంది. అయితే దీనిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మనం పరిగణలోకి తీసుకున్న విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అనే వ్యక్తి వాస్తవానికి ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేయలేదు. ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆర్గనైజర్స్ వారి ఫ్యాన్స్గా చెప్పబడుతున్నారు. అయితే అల్లు అర్జునే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయించి ఉంటే అతనికి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం అనేది ఉన్నది అనే విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కాకుంటే ఈడ ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్కు సినిమా చూద్దామని చెప్పేసి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. సో వెళ్ళినప్పుడు ఆడ కొద్దిగా ఒత్తిడి, అదేవిధంగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం, ఆయన వెంబడి ఉన్న బౌన్సర్లు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఆడ తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆమె
కొడుకు చిన్నపిల్లాడు బాగా దెబ్బలు. అయితే అల్లు అర్జున్ని చూడనీకి మాత్రం ఆమె రాలేదు. ఈడ ఒక విషయం మనం గమనించాలి. ఆమె సినిమా చూడనీకి వచ్చింది. సో సినిమా చూడనీకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా ఇది చేసిందనే విషయంని పరిగణనలోకి తీసుకోరాదు. అదేవిధంగా మనం ఇంకొక సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 మనం చూస్తాము. 118 అంటే ఇంతకుముందు ఉన్న 307 ఇప్పుడు 118గా రూపాంతరం చెందింది. అది బిఎన్ఎస్ యాక్ట్. 118 ఏం చెప్తుందంటే ఒక 307 అటెంప్ట్ టు మర్డర్, అంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి ఆయుధాలతో కానీ లేకుంటే మరణాయుధాలు లేకుంటే అంటే ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ ఏదైనా ఆర్టికల్ ఎట్లుంటుందంటే ఒక వ్యక్తి మృతికి కారణం అవుతుంది ఏదన్నా. ఇట్ మే నాట్ బి ఏ షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ ఆర్ గన్. అయితే ఏదన్నా ఆయుధాలు కలిగి ఉండి ఆ ఆయుధంతో గాయపరిస్తే ఆ వ్యక్తి అతన్ని చంపాలనే ఉద్దేశంతో చేయడం. అల్లు అర్జున్ దగ్గర అయితే ఆయుధాలు ఏం లేకుండే, అప్పుడు మనం అందరం చూసాము, ఆయుధాలు అయితే లేకుండే. సో ఈ 2 సెక్షన్ల కింద ఆయన బుక్ చేశారు. అయితే ప్రాథమికంగా మేజిస్ట్రేట్ గారు ఈ రిమాండ్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ అధికారం వారికి ఉంటుంది. కాకుంటే అయితే పోలీస్ వాళ్ళు వినిపించిన వాదనలు ఏంటంటే ఇది మీ పరిధి దాటి ఉన్నది, మేజిస్ట్రేట్ గారు రిమాండ్ను యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఎంతకన్నా ఆవశ్యకత ఉన్నది కాబట్టి చేయాలి అనే విషయం పీపీఆర్ చెప్పడంతో ఆ రిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో వారు బెయిల్ పిటిషన్లో కూడా వాదనలు వినిపిస్తారు. ఈ బెయిల్ సెషన్స్ బెయిల్ కాబట్టి